ఎస్ ట్రేడర్స్ బిట్‌కాయిన్‌లో ఒకసారి చూడండి. లాంగ్ టర్మ్ కోసం టోటల్‌గా ఎన్ని పాయింట్స్ అంటే ఆహ్, ఈరోజు చూద్దాం ఒకసారి మనం అది ఎన్ని పాయింట్సో. టోటల్‌గా దాదాపుగా 18,000 పాయింట్స్ లెవెల్స్ మనం టార్గెట్ రీచ్ చేయడానికి 18,500 పాయింట్స్ టార్గెట్ రీచ్ చేయడానికి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలో ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ వీడియో పెట్టుకున్నాం. కావాలంటే చూడండి. ఆ వీడియో తర్వాత ఇది చూడండి. ఓకే. ఏంటి పరిస్థితి? ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? అసలు ఎంట్రీ ఇప్పుడు వచ్చిందో రాలేదో ఒకసారి చూద్దాం. చూడండి, డే క్యాండిల్‌లో మనం బ్రేకౌట్ రావాలని చెప్పుకున్నాం. ఈ మిడ్ పాయింట్ పైన. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ చూసాం కదా, మనం చూపించాం కదా. ఈ రెడ్ క్యాండిల్‌కి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఇదిగో ఈ గ్రీన్‌లో ఉంది కదా. ఈ గ్రీన్‌లో ఈ రెడ్ క్యాన్ ఈ రెడ్ కా రెడ్ బా రెడ్ క్యాండిల్ మిడిల్ ఆఫ్ పైన ఇక్కడ డే క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఓకే. ఇది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఎగ్జాక్ట్‌గా ఒక రెడ్ క్యాండిల్ పైన స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఓకే. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్‌కి వస్తది ఇదే క్యాండిల్‌కి అని చెప్పాము. ఎగ్జాక్ట్‌గా ఆ క్యాండిల్‌కు రీటెస్ట్‌కి వచ్చింది. రీటెస్ట్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు పైకెళ్తుంది. ఆల్రెడీ 1 డే అయిపోయింది నిన్న. ఇప్పుడు మా సండే జరుగుతుంది. సాటర్డేలో ఇక్కడ పైకెళ్ళింది. మళ్ళీ కిందికొచ్చింది. రీటెస్ట్ చేసుకొని పైకెళ్తుంది ఇప్పుడు మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఒకటి ఇది ఎళ్ళిపోయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు చాలా సేఫ్ అనమాట. ఇక్కడ తక్కువ పాయింట్స్‌తో ఎంట్రీ వచ్చేసింది. ఇది ఎన్ని పాయింట్సు? 1600 పాయింట్స్. 1600 పాయింట్స్ అని కనిపిస్తుంది గానీ, అది ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఇంత ఈజీగా మనం ఎట్లా ఎంట్రీ దొరికిందనేది ఒకసారి చూడండి మీరే. 1 అవర్‌కెళ్తున్నాను నెక్స్టు. ఒకసారి చూడండి. ఇదే ఎంట్రీ పాయింటు. ఇది ఎంట్రీ పాయింట్ అసలు. దీన్ని లిమిట్‌లో మనం ఎంట్రీ తీసుకోగలిగితే మాత్రం ఓకే. దీన్ని లిమిట్‌లో మనం ఎంట్రీ పెట్టుకోగలిగితే మాత్రం మనకి ఎంట్రీ దొరికినట్టే. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఈ డే క్యాండిల్ పైన, ఈ డే క్యాండిల్ పైన మనం ఎంట్రీ పెట్టుకున్నట్లయితే ఇక్కడ రీటెస్ట్‌కొచ్చింది పైకి వెళ్ళి. ఇక్కడ ఎక్కడ పైకెళ్ళినా గూడా ఎంట్రీ తీసుకోవద్దని గూడా చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. మళ్ళీ రీటెస్ట్‌కొస్తది. రీటెస్ట్‌కొచ్చిన తర్వాత ఎంట్రీ పెట్టుకుంటే లిమిట్‌లో. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఒక్క క్యాండిల్‌లోనే మళ్ళీ రివర్స్ అయింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ స్టాప్ లాస్ మనకి సేవ్ అయింది. స్టాప్ లాస్ ఎంత సేవ్ అయింది అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు స్టాప్ లాస్‌ని ఇక్కడ జరుపుతున్నాము. దాదాపుగా 1000 పాయింట్స్ స్టాప్ లాస్ ఇప్పుడు ప్రెజెంట్ మెయింటైన్ జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఇట్లే వదిలేసినా కూడా ఫస్ట్ టార్గెట్ మనకు ఇక్కడ వరకు అవుతది. ఇక్కడ వరకు ఈ లెవెల్ అంటే ఇదెంత లెవెలు 75,761 వరకు ఫస్ట్ లెవెల్ టార్గెట్ అవుతది. ఎందుకు ఫస్ట్ లెవెల్ టార్గెట్ అయితదని గూడా అది గూడా చూద్దాం ఎందుకైతదనేది. చాలా సింపుల్‌గా ఉంటది. ఆ తర్వాత టార్గెటు 82 ఇదెంత 82,559 82,559 అనేది సెకండ్ లెవెల్ అవుతది. టోటల్‌గా 18,000 పాయింట్స్ 18,500 పాయింట్స్ మనకు టోటల్ టార్గెటు. దీన్ని గమనించండి. ఏ విధంగా అంటే మనం తీసుకునే 1 అవర్ క్యాండిల్ ఎంట్రీ ఉంది గదా! 1750 సారీ 1730 1730 క్యాండిల్ తర్వాత మనకి ఎంట్రీ అని చెప్పుకున్నాం గదా! ఆ క్యాండిల్ ప్రకారం మనకు 1730 క్యాండిల్ నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఇక్కడనే ఉంది. మీరు కావాలంటే చెక్ జేసుకోండి. ఇక్కడ ఎక్కడ లేదు. ఈ డేటు ఇది ఏ డేటు? ఫిబ్రవరి 4 ఇదే గదా! ఫిబ్రవరి 4 1730 క్యాండిల్ మాత్రమే మనకు ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్‌గా మనకి అక్కడ అక్కడ మనకి రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది ఇప్పుడు. అంటే అక్కడి వరకు టార్గెట్ ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఉంది మనకి 1730 క్యాండిల్. ఓకే. 1730 క్యాండిలు 31 జనవరి. జనవరికి మనకు రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా. ఈ మధ్యలో ఎక్కడ గూడా లేదు ఇక్కడ. ఇప్పుడు మార్చ్ 1 నుంచి ఇక్కడ ఎక్కడ గూడా మనకి లేవు. అన్నీ అయిపోయాయన్నమాట. అయిపోయాయంటే మెల్లమెల్లగా వాటిని దాటుకుంటూ వచ్చేస్తుందన్నమాట. మనకి మార్కెట్ తిరుగుకుంటూ వచ్చేసింది. ఎక్కడ ఫ్రెష్‌గా మనకి రీచ్ అవ్వడానికి ఎక్కడ లేదు. ఇక డైరెక్ట్‌గా ఈ పాయింట్ మాత్రమే ఉంది ఇది. ఓకే. అందుకే ఈ లెవెల్ మనకు ఫస్ట్ టార్గెట్ అవుతది.
761 ఇది లాస్ట్ వీడియోలో గూడా చెప్పుకున్నాము. మనకి ఫిబొనాచి లెవెల్ ప్రకారం ఇదే మనకి నెక్స్ట్ టార్గెట్ అవుతది. ఆ తర్వాత టార్గెట్ గూడా ఇదే అవుతది. ఇక్కడ గోల్డెన్ జోన్ ఉంది ఈ లైను. ఈ గోల్డెన్‌లో కనపడుతుంది గదా! ఇదే జోన్ అన్నమాట. ఈ లెవెల్స్ మాత్రం మనకు నెక్స్ట్ టార్గెట్ అవుతాయి. మనకి ఎప్పుడని చెప్పుకున్నాం అది గూడా మనకి ఒక డే క్యాండిల్ పైన బ్రేక్ అయిన తర్వాత అని చెప్పుకున్నాం. అదే రకంగా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పైకెళ్తుంది. ఒకవేళ ఎంట్రీ ఇంకా మీరు ఓపికతోటి వెయిట్ చేస్తానంటే ఈ డే క్యాండిల్ తర్వాత అంటే లెవెల్ ఏంటిది? దీన్ని బోల్డ్ చేస్తున్నాను చూడండి. 16 ఎంత ఉంది లెవెలు? 69,983 పైన గూడా మనకు ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటది. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కొస్తది. రీటెస్ట్‌కొచ్చిన తర్వాత గూడా మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి గూడా మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఇదవుతది. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ ఇదవుతది. ఇదంటే 82 650, 750 నియర్ ఉంది. అది చూడండి ఒకసారి. మీకు అర్థమవుతది. కావాలంటే ఇది ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ లెవెల్ ఓకే. 82, 559 ఒక లెవెలు. ఓకే. 75, 761 ఫస్ట్ లెవెల్. ఈ లెవెల్స్ నెక్స్ట్ టార్గెట్ ఉంటాయి. ఇది గమనించండి. బిట్‌కాయిన్‌లో మనం తీసుకునే స్ట్రాటజీ ప్రకారం చాలా సింపుల్‌గా ఉంటది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డే క్యాండిల్ బ్రేక్‌ఔట్ జరిగింది గనుక ఇక ఎటువంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఇది కాన్ఫిడెన్స్‌గా చెప్పుకునే వీడియోనే. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు వస్తుందా? రాదా అనేది. ఓకే. థాంక్ యూ.